దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయ సాధన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉరిశిక్ష ఏమిటని అనుకుంటున్నారా? ఇది మేము అన్న మాటలు కావు, సాక్షాత్తు వైఎస్ఆర్ బ్రతికున్నప్పుడు అన్న మాటలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నాయకులు అనేక అవినీతి ఆరోపణలు చేశారు. అసెంబ్లీలో సైతం ఈ విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. దీంతో ఆనాడు అసెంబ్లీ సాక్షిగా వైఎస్ రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ, నా కొడుకు తప్పు చేశారని మీరు అంటున్నారు, కావున మీరు అధికారంలో ఉన్నారు, కావాలంటే ఎంక్వైరీ వేయండి ముఖ్యమంత్రి చంద్రబాబుకు స్పష్టం చేశారు వైఎస్ఆర్. ఆ విచారణలో జగన్మోహన్ రెడ్డిది తప్పు ఉందని తేలితే ఉరిశిక్ష వేసినా నాకు అభ్యంతరం లేదని తేల్చి చెప్పారు ఆయన. అంత దూరం ఎందుకు? వేధింపు చర్యలో భాగంగా వైఎస్ఆర్ మరణాంతరం కాంగ్రెస్ పార్టీ నేతలు పెట్టిన అక్రమ కేసులను ఇప్పటికీ వైఎస్ జగన్ ధైర్యంగా ఎదుర్కోగలుగుతున్నారు. నిజం నిప్పు లాంటిది, ఎప్పటికైనా బయటపడుతుంది. జగన్ కేసులు నిలబడవని సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇప్పుడు చెబుతున్నారు. అసలు ఈ విషయం ఇప్పుడు ప్రస్తావనకు ఎందుకు వచ్చిందనేగా మీ సందేహం. ప్రస్తుతం ఏపీలో బలమైన ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగుతూ దివంగత నేత వారసుడిగా, ప్రజానేతగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకొని నిత్యం ప్రజా సమస్యలపై వైఎస్ జగన్ పోరాటం చేస్తూ ఉన్నారు. మరి అధికార పార్టీలో ఉన్న బాబు అండుకో ఏం చేస్తోంది? నిత్యం భూ కుంభకోణాలు, అవినీతి ఆరోపణలు, ప్రభుత్వ అధికారులపై ఆధిపత్యం చెలాయింపు, పైగా మేము వేసిన రోడ్లపై నడుస్తున్నారంటూ ప్రజలకు వార్నింగ్లు. ఇలా అడుగడుగున ఆరోపణలతో 3 స్కామ్లు 6 కబ్జాలు అన్న మాదిరిగా టీడీపీ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. అంతెందుకు, సాక్షాత్తు జగన్పై అవినీతి ఆరోపణలు చేసిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోవడం నిజం కాదా? మీరు 18 కేసుల్లో స్టేలు తెచ్చుకున్నారు, కావున మీరు అవినీతి పరుడు పరిధిలోకి రారన్నమాట. మరి భూ కబ్జా కేసులో అడ్డంగా బుక్ అయిన ఎమ్మెల్సీ దీపక్ రెడ్డితో పాటు అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి గంటా శ్రీనివాసరావు, పుల్లారావు వంటి ఎందరో నాయకులు ఉన్నారుగా. మరి వారి సంగతి ఏంటి? మరి వీరందరికీ ఏ శిక్ష వేయాలో మీరే చెప్పండి అంటున్నారు వైసీపీ నేతలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.